హలో ఆల్, హ్యాపీ సండే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశల్లోకి కాంబినేషన్ టమాటో చట్నీ చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక 4 పండిన టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు ఎంత మగ్గితే మనకి చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకొని కొత్తిమీర కూడా బాగా దగ్గరికి అయ్యి బాగా మగ్గేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇందులో ఇంకా చింతపండు ఏం వేయవసరం లేదు, ఎందుకంటే టమాటాల్లో ఉన్న పులిపే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా నాటు టమాటాలు కదా, దీన్ని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను మిక్సీలో వేసాను కాబట్టి ఇలా అయింది. కానీ దోశకు కానీ పెసరట్టుకి కానీ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ చట్నీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.